ట్రంప్ ఒకటే ఏడుస్తున్నాడు. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ప్రపంచవ్యాప్తంగా మా మీదన టారిఫ్లు వేసిన వాళ్ళందరి మీద మేము టారిఫ్లు వేస్తాం, కేసులు పెడతాం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద కూడా డబ్బులు వేస్తాం, 100 వేస్తాం, 120 వేస్తామని చెప్తున్నాడు. అదే సందర్భంలో మన పీయూష్ గోయల్ మొన్న అమెరికాకు వెళ్ళొచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వాణిజ్య శాఖ మంత్రులతో మాట్లాడాడు. మన దగ్గర నుంచి ఏవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అమెరికాకి, వాటి మీద టారిఫ్లు వేస్తే మన వాళ్ళు ఎంత నష్టపోతారు. అదే సందర్భంలో అమెరికా నుంచి భారత్కి ఏ వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం వాటి మీద టారిఫ్లు వేస్తున్నందువలన ఇక్కడున్న ఇండస్ట్రీ ఏ మేరకు గ్రో అవుతోంది, అదే సందర్భంలో దీనివల్ల భారత ప్రజలకు ఏ మేరకు ప్రయోజనం ఉంటుంది, టారిఫ్ని తగ్గించితే ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నటువంటిది మదింపు చేస్తున్నారు. లేటెస్ట్గా మెడికల్ డివైజెస్ విషయంలో మాత్రం అమెరికాకి నుంచి దిగుమతి చేసుకునేటటువంటి వాటి మీదన ఏదైతే మంచి క్వాలిటీతో ఉన్నటువంటి వాటి మీద మాత్రం టారిఫ్లు తగ్గించాలన్నటువంటి నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. ఏదైతే టెస్లా లాంటి వెహికల్స్కి అట్లాగే ఇప్పుడు మెడికల్ ఎక్విప్మెంట్కి కూడా టారిఫ్లు తగ్గించేటట్టయితే కనుక ఇక్కడ తక్కువ ధరకి వస్తే అదే సమయంలో అమెరికా వాళ్ళే భారీగా అమ్ముడుపోతే రాబోయేటటువంటి రోజుల్లో ఇది లోకల్ మార్కెట్కి దెబ్బ, కానీ పోటీకి ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాటిని దెబ్బ తినకుండా ఉండాలంటే అన్నటువంటి రూట్లో అడుగులు పడుతున్నాయి.